మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడుతాం. నమస్కారం గురు. శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి మే నెల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, వీళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా అండి. వృశ్చిక రాశి వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రాస్యాధిపతి అయినటువంటి కుజుడు శనితో కలిసి ఉన్నాడు. సో ఎప్పుడైతే శనితో పంచమంలో కలిసి ఉన్నాడో ఇది ముఖ్యంగా వీళ్ళు తీసుకునే నిర్ణయాలు, షేర్ మార్కెట్, ఈ ఫ్రెండ్స్, ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అయితే మిగతా గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చూస్తే 4లో రాహువు, దశమంలో కేతువు, 6వ భావంలో రవి బుధులు ఉంటూ ఆ రవి బుధులు 14వ తేదీకి వృషభంలో మారుతూ, సప్తమంలో ఉండే శుక్రుడు కూడా 14వ తేదీకి అష్టమంలో ఉండే గురువుతో కలుస్తున్నాడు. సో ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఈ మే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ ధనభావం విషయం కనుక చూసుకుంటే ఫైనాన్షియల్గా బాగానే ఉంటుంది చెప్పాలంటే వీరికి. ఎందుకంటే గురువు యొక్క దృష్టి ఉంది. అది కాకుండా వీరికి మే 14 నుంచి ఎప్పుడైతే శుక్రుడు కూడా వచ్చి చేరతాడో కొన్ని ఇన్సూరెన్సెస్ మూలంగా, కొన్ని లాంగ్ టర్మ్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా అనుకోండి, తాతగారు ఆస్తి మూలంగా ఇలా ఏదైనా ఒకటి కలిసి రావడం కూడా ఉంటుంది చెప్పాలంటే. ఇక వీరికి ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇంకా బాగుండాలి అంటే గనక ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః ఈ మంత్రాన్ని రోజు 45 నిమిషాలు కనుక చేసినట్లయితే బాగుంటుంది. ఈ 12 రోజులు కూడా ముఖ్యంగా అసలు యాక్చువల్గా అయితే నెక్స్ట్ ఇయర్ వరకు కొంచెం సంతానం విషయంలో IUIలు, IVFలు చేయించుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఈ 12 రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా ఏవైనా ఇప్పుడు కొత్త ఎఫ్ఐఆర్ ఏర్పడడం, ఇప్పుడు ఎవరో ఏదో ఫ్రెండ్ అంటారు ట్విట్టర్లోనో ఫేస్బుక్లోనో, ఇటువంటి ఫ్రెండ్షిప్స్ విషయంలో కూడా చాలా 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 కేర్గా ఉండవలసిన సందర్భం ఉంది. ఇక తాతగారి, తండ్రి గారి ఆస్తుల విషయంలో కొన్ని పాజిటివ్ ఫలితాలు వీళ్ళు పొందుతారు చెప్పాలంటే. గవర్నమెంట్ జాబ్స్ గురించి అయితే చెప్పాను, అనుకూలంగా ఉందని. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ 14వ తేదీ వరకు ఉండే శుక్రుడు, సప్తమంలో ఉండే శుక్రుడు మాత్రం కొంచెం మొదటి 2 వారాలు కూడా వివాహం కోసం కొంచెం ప్రయత్నం కనుక చేయగలిగితే, కొంతమంది చూడండి 40-35 వయసులు వచ్చేస్తాయి, 40-45 కూడా వస్తాయి, ఇంకా వివాహం అవ్వదు. అలాంటి వారికి కూడా ఇప్పుడుండే ఈ సప్తమంలో ఉండే శుక్రుడు యోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి చూసుకోవాలి. శుక్రుడు కాబట్టి కొంచెం ఇష్టపడిన వారిని చేసుకోవాలనే విషయం మీద కొంత కుటుంబ సభ్యులతో కూడా కొంత ఘర్షణ వాతావరణం కూడా ఉంటుంది వీరికి చెప్పాలంటే. అయితే వీళ్ళు ఎక్కువగా చండీ పారాయణం చేయడము, ఆంజనేయ స్వామి ఆరాధన చేయడము, దక్షిణామూర్తి ఆరాధన చేయడము, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడము, కాస్త గోవులకి బెల్లము, క్యారెట్స్ లాంటివి తినిపించడము, ఇవి అధికంగా చేస్తుండాలి. ఇది ఎంత చేస్తుంటే అంత బాగుంటుంది. కొంచెం ఏంటంటే ఆలోచనలు పంచమ స్థానంలో, ఆలోచన స్థానంలో శని కుజులు కదా, ఆలోచనలు కొంచెం స్ట్రెస్ని ఇస్తూ ఉంటాయి. భయమట్ర బాబు తీవ్రంగా ఉన్నాయి ఆలోచనలు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే మీకు దగ్గరలో శివాలయం ఏదైనా ఉన్నట్లయితే శివాలయానికి వెళ్ళి అక్కడ కొద్దిగా అభిషేకం చేసుకోవడము, ఇవి కనుక చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే మీకు వృశ్చికం వారికి కొంచెం సంతానము, ఫ్రెండ్స్, లవ్ అఫైర్స్, షేర్ మార్కెట్, ఈ విషయాల పట్ల పంచమ స్థానంలో 2 పాపగ్రహాలు కలిసి ఉన్నాయి కాబట్టి క్రూర గ్రహాలు అంటారు. 12 వరకు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ నెల ఫస్ట్ 2 వీక్స్ కూడా వీళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే 6లో ఉన్నాడుగా, రవి బుధులు బుధాదిత్యోగం కలిసి 6లో ఉంది కాబట్టి మొదటి 14 రోజులు చాలా అనుకూలంగా ఉంటుంది. దశమ స్థానంలో వృత్తి స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి చేసే ఉద్యోగంలో అనుకూలత రావాలన్నా, కొత్త ఉద్యోగ అవకాశాలు రావాలన్నా ఎక్కువగా గణపతిని ఆరాధించాలి. ఉలవలు దానంగా ఇవ్వడం, గణపతి ఆరాధన చేయడము, మరియు గోవులకు కాస్త గ్రాసం తినిపించడం, ఇవి చేస్తూ ఉండాలి. ఇక్కడ ఎలా ఉంటుందంటే దశమంలో కేతు ఉన్నప్పుడు తెలియని అంత బాగున్నా కానీ ఎందుకు మానేయాలనిపిస్తుంటుంది. కొంతమంది చూడండి అంత బాగానే ఎందుకు మానేస్తున్నట్టు, ఏం లేదండి మానేయాలనిపిస్తుంది అంటే అసలు ఇక్కడ ఏమీ ఉండదు రీజన్. బికాస్ ఆఫ్ సింహరాశిలో ఉండే కేతు అటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఇక వీరికి వివాహ విషయాలు కనుక చూసుకుంటే మొదటి 14 రోజులు చాలా అనుకూలంగా ఉంది, సప్తమాధిపతి సప్తమంలో ఉండడం వల్ల. మరలా ఇంకోటి ఏంటంటే స్త్రీలకి ప్రత్యేకంగా విదేశీ సంబంధాలు కుదురుతాయి. ఈ సప్తమాధిపతి శుక్రుడు ఎప్పుడైతే ఇప్పుడు ఉండే కండిషన్ చూసుకుంటే అక్కడ ఉండే నక్షత్రాలు కూడా మనకి వృషభంలో, ఇది వృశ్చిక రాశికి మాట్లాడుకుంటున్నాం కానీ వృషభంలో శుక్రుడు ఉండే నక్షత్రాలు కనుక చూసుకుంటే మనకి రోహిణి అండ్ మృగశిర నక్షత్రాలు సంచరిస్తాడు.
కాబట్టి దూరపు సంబంధాలు, విదేశీ సంబంధాలు ఇలాంటివి బాగా కుదురుతాయి చెప్పాలంటే వృశ్చికం వారికి. అండ్ తల్లిగారు చూసిన సంబంధం ఇలా అనమాట. ఫారిన్ కంట్రీస్లో ఉండేవారు, బిజినెస్ డీల్ మూలంగా పరిచయమైన కొంతమంది వ్యక్తుల వల్ల ఇలా ఉంటుంది. ఇక్కడ ఏంటంటేనండి, ఇప్పుడు ఉండేటువంటి గోచారం, దేశ గోచారం అనుకోండి, మీ అన్నంలో శని ఉన్నాడు కదా, ఇది ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా వర్తిస్తుంది. ఎందుకంటే శని ఎప్పుడైతే నీచ స్థానం వైపు ప్రయాణం చేస్తున్నాడో, అది కాకుండా కుజుడితో కలిసి ఉండి ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా కొన్ని నియమాలు పాటించాలి. ఏమిటది? దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఉద్యోగ విషయాల్లోని కొన్ని ప్రమాదాలు తప్పడం కానివ్వండి, కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ తగ్గడం కూడా జరుగుతుంది. దీనివల్ల ఏం చేయాలి ఏంటి అంటే, నవగ్రహాలలో కుజుడు శని ఉంటారు కదా, కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడము. వీళ్ళ జన్మజాతకంలో శని అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్ ఉంటుంది కదా, శని ముఖ్యంగా మనకి ఉద్యోగానికి, వ్యాపారానికి కారకుడు. కాబట్టి ఉద్యోగ వ్యాపారాలకి కారకుడైనటువంటి శని, అంటే బుధుడు కూడా వ్యాపారానికి కారకుడు అనుకోండి, బట్ కర్మకారకుడైన. కాబట్టి ఈ గ్రహం ఏ గ్రహాల చేత కలిసిందో చూడాలి మెయిన్గా. కొంతమందికి ఏంటంటే పాపగ్రహంతో, అంటే మామూలుగా కుజుడు కేతుతో కలిసి ఉంటే న్యాచురల్గానే ఇబ్బంది ఉంటుంది. కానీ అలా కాకుండా ఒక్కోసారి నీచపడ్డ గ్రహంతో ఉంటాయి, నీచపడ్డ బుధుడితో, నీచపడ్డ చంద్రుడితో, నీచపడ్డ గురువుతో, ఏ గ్రహంతో కలిసిందో ఆ గ్రహాన్ని కూడా చేసుకుంటూ ఉన్నట్లయితే వీళ్ళకి బాగుంటుంది. అయితే ఎవరికైనా ఉద్యోగంలో ఎదుగుదల లేదు అన్నప్పుడు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః. ఇది ఎవరైతే ప్రతిరోజు 45 నిమిషాలు చేస్తారో, ఒక్క 40 రోజులు గడిచేసరికి వీళ్ళు చెప్తారు, ఎలాంటివి క్లియర్ అవుతాయి చెప్తా చూడండి. ఉద్యోగానికి వెళ్తున్నామండి కానీ సాటిస్ఫాక్షన్ లేదంటారు చూసారా, ఉత్సాహంగా వెళ్తాడు అక్కడి నుంచి. ఉద్యోగం వెళ్తున్నానండి కానీ అక్కడ ఉండే చుట్టుపక్కల అందరూ నెగిటివ్ పీపులే, ఎప్పుడు నేను కొంచెం ఖాళీగా కనబడితే నన్ను తట్టుకోలేరు, నాకు కొంచెం ప్రమోషన్ వస్తుంది అనుకుంటే నన్ను తట్టుకోలేరు, అలా ఉందండి పరిస్థితి అంటూ ఉంటారు. అటువంటి వాటికి కూడా ఈ మంత్రం పనిచేస్తుంది బ్రహ్మాండంగా. అది అలాగే కాస్త గోవులకి బెల్లం తినిపించడము. మీ ఇంట్లో ముఖ్యంగా ఈ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఎవరికైనా మాటికి ఇబ్బంది జరుగుతుంది అంటే దక్షిణ భాగం పాడైందని అర్థం. అంటే సౌత్ సెంటర్లో ఎవరికైనా బాత్రూమ్స్ ఉన్నాయనుకోండి, అది ప్రమోషన్స్ని, ఉద్యోగాన్ని ఇచ్చేటువంటి ప్రదేశం. కాబట్టి అక్కడ ఏదైనా వాష్రూమ్స్ అది ఉంటే ఆ వాష్రూమ్స్కి చుట్టూ కమోడ్కి ఒక కాపర్ కానీ మన బ్రాస్ పట్టి ప్రధానంగా వేసినట్లయితే కూడా వీళ్ళకి వాస్తురీత్యా వచ్చేటువంటి ఇబ్బంది కూడా తగ్గుతుంది చెప్పాలంటే. సో ఇవి చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా కొన్ని జాతకాల్లో ఇక్కడే ఉంటే ఉద్యోగం వీళ్ళకి అనుకూలించదని ఉంటుంది. అంటే అలాగా కొంతమందికి విదేశాలకు వెళ్ళాలి, అప్పుడు 12వ భావ సంబంధం వచ్చింది దశమాధిపతితో, అప్పుడు విదేశాలకు వెళ్ళడం, లేదు చర్రాసులో ఉన్నాడు మాటికి మారడం, లేదా 9వ స్థానం వేరే రాష్ట్రానికి వెళ్ళి సెటిల్ అవ్వడం, ఇట్లా చూసుకోవాలి. ఓకే, శత్రువుల నుంచి ఏమైనా ఇబ్బంది ఉంటుందంటారు వీళ్ళకి? శత్రువుల నుంచి ఇబ్బంది అంటే ఒకటేనండి, శత్రువుపై జయం ఉంటుంది. ఇబ్బంది ఉండేది కొంచెం మీకు కుజుడు మారినప్పటి నుంచి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మనకి 14వ తేదీకి 12వ తేదీ నుంచి మారుతున్నాడు, 14వ తేదీ నుంచి రవి బుధులు కూడా మారిపోతున్నారు. సో అక్కడి నుంచి ఎంతైనా ఈ లగ్నానికి శుభులైనప్పటికీ కూడా కొంచెం పాపకత్తిలో ఉన్న కుజుడు కదా, కొంచెం ఉంటుంది శత్రువుల నుంచి ఇబ్బంది. శత్రువుల వల్ల కొంత స్ట్రక్ అవ్వడము, అనవసరమైన గొడవలు రావడం, ఇట్లాంటివి ఉంటాయి. ఎంతైనా అగ్నితత్వ రాశుల్లో ఉండే కుజుడు కదా, అందుకని. ఓకే, ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.